చివరిగా బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి ఇక్కడ. దానివల్ల ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు అసలే లేదు. ఎందుకంటే మీరు చూడండి, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి వల్ల అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండదు, కానీ రేవంత్ రెడ్డి గురువు గారి వల్ల అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొడితే చంద్రబాబుకు చాలా నష్టం. చంద్రబాబే కీలక భాగస్వామి. ఇప్పుడు మోడీకి పక్కన కూర్చుంది చంద్రబాబు నాయుడు వల్ల. అటువంటి దగ్గర తన శిష్యుడి ప్రభుత్వాన్ని ఇక్కడ ఆయన ఉన్నంతకాలం రేవంత్ ఇక్కడ ఉంటే ఒక సంతోషమే కదా. రేవంత్ రాజ్యం సామంత రాజ్యం అన్నట్టుగా ఇద్దరు కలిసి ప్రయాణం చేయొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమీ చేయదు. కాకపోతే ఈ 8 మంది చాలా సీనియర్ లీడర్లు కాబట్టి రేపటి ఎన్నికలకు వీళ్ళు సిద్ధమవుతారు. రేపు నేను చెప్తున్నాను, ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను, రేపు వాళ్ళు బీసీల నాయకత్వంలో బీసీ ముఖ్యమంత్రి, బీసీ రాష్ట్రం, బీసీ తెలంగాణ పేరుతోటి ఉద్యమాలు చేస్తారు. బీసీ కులగణన అని అంటారు, లేకపోతే బీసీలకు ఇంకోటి చేయమంటారు, బీసీ కార్పొరేషన్లు అంటారు, ఇది చేస్తారు, అది చేస్తారు. అట్లా కులానికి సంబంధించినంతవరకు ఈసారి మతం వదిలేసి బీజేపీ కులాన్ని పట్టుకుంటుంది. అది పట్టుకోవడం వలన బీజేపీకి బలం ఇంకా పెరుగుతుంది. ఇప్పటికైనా ఒక డెమోక్రటిక్ అప్రోచ్ తోటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజల కొరకు మాత్రమే పోరాడాలి. ఇక ముందు ప్రజలకు మించి ఏ నాయకుడు తెలంగాణలో ఉండడు. ఇది మాత్రం వాస్తవం. ఈవెన్ మోడీ కూడా, భారతీయ జనతా పార్టీ కూడా మోడీ ఫోటో పెట్టుకొని రాదు. ఖచ్చితంగా ఎజెండాను పెట్టుకొని వస్తుంది. ప్రజాస్వామ్య వాతావరణం కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల అవసరాల కోసం, దినదినగండంగా ఉండేటువంటి ఎదురవుతున్నటువంటి సమస్యల మీద ఒక పోరాట పార్టీగా, ఉద్యమ పార్టీగా మళ్ళీ బీఆర్ఎస్ నిలబడాలనేటువంటి ఆకాంక్ష నాకుంది. అట్లా ఉన్నప్పుడే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుందని నేను అనుకుంటున్నాను.